అంటే ఇప్పుడు ఇంతకుముందు ఆవిడ కంట్రోల్లో ఉన్నప్పుడు ఎంత సినిమాకి రెమ్యునరేషన్ కూడా మీకు చెప్పేవాళ్ళు కదా? నేను అంత డీటెయిల్ కూడా తెలుసుకోలేదు బికాస్ వన్ థింగ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ డీప్లీ, బట్ ఒక్క విషయం ఏంటంటే దే ఆర్ మై వెరీ క్లోజ్ రిలేటివ్స్. అవును, అంతే. అలాంటప్పుడు వాళ్ళని మనం అంత డౌట్ పడం కదా. కానీ మినిమం క్యూరియాసిటీ ఉంటుంది కదా, యు ఆర్ గ్రాడ్యుయేట్ కదా. సో వాట్, because I know that they're my very good relatives, they'll take care of myself, they will take care. అసలు నాకు సినిమాలో యాక్ట్ చేస్తున్నందుకు నాకు ఎంత వస్తుంది, వాట్ ఈజ్ మై వాల్యూ అనేది ఏమైనా తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది కదా. అంత కూడా తెలుసుకోవాలా? అదే నేను అడిగేది, ఆ క్యూరియాసిటీ కూడా ఎందుకు లేకుండా పోయింది అనేది. పాత హీరోయిన్ మనీ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఫస్ట్ థింగ్, నాకు మనీ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండలేదు. మనీ మీద మీన్స్ సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు రెమ్యునరేషన్ మీద ఉన్న, నా క్యారెక్టర్ మీద ఉన్న ఇంట్రెస్ట్ దీని మీద లేదు. ఫస్ట్ థింగ్ అదే. సో అందుకనే నేను ఇప్పుడు నేను చెప్పినప్పుడు కూడా నా క్యారెక్టర్స్ అప్పుడు కూడా నేనే మంచిగా చూస్ చేసుకున్నాను అన్నాను కదా. చూస్ చేసుకున్నాను మీన్స్ నాకు దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళు స్క్రిప్ట్ విన్నా కూడా క్యారెక్టర్ నాది నేను మళ్ళీ వినుకుంటూ వచ్చేదాన్ని. బట్ దీని మీద నాకు దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ దీన్ని డామినేట్ చేసేసింది కాబట్టి దీని మీద నేను ఎప్పుడు చూపించలేదు ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మనీ మీద ఇంట్రెస్ట్ వచ్చిందా? మనీ మీద ఇంట్రెస్ట్ ఇప్పుడు కూడా రాలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు మనీ మైండెడ్ పర్సన్ కాదు. బట్ ఇప్పుడు నా సెటిల్మెంట్స్ అన్నిటికి మాత్రం ఐ కెన్ మేనేజ్. మరి కావాలి కదా, అది ఖచ్చితంగా. బట్ అలా అని నాకు ఫ్రీ సర్వీస్ నేను చేస్తున్నానని నేను చెప్పట్లేదు. ఎవ్రీవన్ యాక్టింగ్ ఫర్ మనీ, బట్ యాజ్ వెల్ యాజ్ నాకు పర్సనల్ గా మూవీస్, నా క్యారెక్టర్స్, ఆ సాటిస్ఫాక్షన్ బాగా ఎక్కువ. ఇప్పుడు కూడా అంతే, దీనికంటే అదే ఎక్కువ. క్యారెక్టర్స్ కొన్ని చేతి నిండా సినిమాలు ఉంటే సంతోషంగా ఉంటారు. చాలా చేతి నిండా మీన్స్ చేతి నిండా కూడా నాకు కాదు. ఐ కాంట్ రన్ బిహైండ్ మూవీస్. ఫస్ట్ థింగ్, నేను ఇది నేనే చేసేయాలి, అది నేనే చేసేయాలి, అందులో వర్త్లెస్ మూవీస్ కూడా ఐ కాంట్ చూస్. నేను చూస్ చేసుకుంటే వాట్ ఎవర్. సో ఇయర్లీ ఒక మూవీ చేసినా కూడా ఇట్ షుడ్ బి ద బెస్ట్ మూవీ, అప్పుడే చేస్తాను. లేకపోతే నేను ఇప్పుడు ప్రెసెంట్ ఆడియన్స్ మైండ్ ఏంటి, ఇప్పుడు ఓకే అంజలి చేసిందా, సంథింగ్ షుడ్ బి దేర్, అట్లీస్ట్ తన క్యారెక్టర్ అయినా సినిమాలో బాగుంటుంది, ఆ నమ్మకం వాళ్ళకు ఉంది. నేను అలా చేసుకుంటూ పోతే వాళ్ళు నా సినిమాలో మొన్న కూడా ఒక సినిమా వచ్చింది ఇలాగే ఉండింది, అలా ఉంటుంది వాళ్ళ మెంటాలిటీ. అవును, స్పెషాలిటీ ఉండదు అనేది ఉండదు. సీతమ్మ వాకిట్లో దాంట్లోనేమో ఒక ట్రెడిషనల్ డ్రెస్, టిపికల్ సీత క్యారెక్టర్ కదా. ఆ తర్వాత మరి గ్లామర్కి వచ్చేసరికి అంతేగా, ఆ క్యారెక్టర్ అది డిమాండ్ చేసింది, చేశాను. ఇప్పుడు బలుపులో అది ఒక డాక్టర్ క్యారెక్టర్, సో దానికి హార్డ్లీ ఒక స్లీవ్లెస్ తప్ప అంతకు మించి వాళ్ళు ఏం వాడలేరు. సో అందుకని అక్కడ ఎక్కడి వరకునే. సో అలా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు గీతాంజలిలో క్యారెక్టర్ కి ఏం కావాలో అంతవరకు నేను డ్రెస్సింగ్. సో నేను స్పెషల్ గా నాకు ఈ డ్రెస్సింగ్ నేను గ్లామర్ గా చేయాలనుకుంటున్నా, అలా మనకి సెట్ అవుతుంది. సో క్యారెక్టర్ డిమాండ్స్. సో క్యారెక్టర్ డిమాండ్ అయితేనే విల్ యాక్సెప్ట్ అనేది, అంతే కదా. బట్ లిమిటేషన్స్ లేవు. ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకని జనరల్గా ఎవరు ఈ మధ్య అసలు నో లిమిటేషన్స్ అంటున్నారు కదా. అదే కదా నేను చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఎ రొటీన్ హీరోయిన్ అంటున్నాను. అంటే ఏమని అప్పుడు ఏమని డిస్క్రైబ్ చేసుకుంటావు నువ్వు? రొటీన్ హీరోయిన్ అంటున్నాను నేను. అదే ఐ జస్ట్ లవ్ టు పర్ఫార్మ్ మోర్ దాన్ షో గ్లామర్. ఓకే, అది బాగానే ఉంది కదా. అదే కాన్ఫిడెన్స్ లెవెల్. అది అంతే, కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే కూడా అక్కడ ఆడియన్స్ నా దగ్గర నుంచి ఏమి ఇష్టపడుతున్నారో ఆబ్వియస్లీ అదే నాకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు 2 సాంగ్స్ కి 3 సాంగ్స్ కి వచ్చేసి వెళ్ళిపోవటం నాకు ఇష్టం లేదు, నేను చూసే వాళ్ళకి ఇష్టం లేదు అన్నప్పుడు ఇద్దరు మెంటాలిటీ. సింగం అది పర్సనల్ రిక్వెస్ట్, హరి డైరెక్టర్ హరి గారు అండ్ సూర్య గారు, దే ఆస్క్ మీ లైక్ టు డూ సింగిల్ సాంగ్. ఇట్స్ నాట్ ఐటమ్ సాంగ్, ఎందుకంటే ఐటమ్ సాంగ్ నేమ్ వచ్చింది అందులో కదా, ఐటమ్ సాంగ్ కాదు ఫస్ట్ థింగ్. సో హీరో ఇంట్రొడక్షన్ సాంగ్, నేను హీరోని ఇంట్రడ్యూస్ చేయాలి ఆ మూవీలో. సో అందుకని అక్కడ ఒక సెలబ్రిటీ అయితే బాగుంటుంది, అదర్ దాన్ నేను గ్లామర్ సాంగ్ సింగిల్ సాంగ్ డాన్సర్ కంటే. సో అందుకని నేను ఆ క్యారెక్టర్ ఆ సాంగ్ చేశాను. తమిళ్లో ఎన్ని 2 అవార్డులు వచ్చినాయా? తమిళ్లో చాలా వచ్చినాయి. స్టేట్ గవర్నమెంట్ అవార్డ్స్ 2 years లేదు, ఫిల్మ్ ఫేర్ ఫస్ట్ అది ఒకటి వచ్చింది, 3 తీసుకున్నాను నేను ఫిల్మ్ ఫేర్. స్టేట్ గవర్నమెంట్ ఏమైనా వచ్చినాయా తెలియదు, నాకు గుర్తులేదు. చాలా తీసుకున్నాను, చాలా తీసుకున్నాను, చాలా అవార్డ్స్ వచ్చినాయి. ఫస్ట్ మూవీ దగ్గర నుంచి తీసుకున్నాను. ఓకే, 2 స్టేట్ గవర్నమెంట్ అవార్డ్స్ వచ్చాయి, ఫిల్మ్ ఫేర్ 3 వచ్చాయి. సో యాక్చువల్గా చెప్పాలంటే టాప్ హీరోయిన్స్ లిస్ట్లో ఉండాలి కదా. సో సీతమ్మ వాకిట్ల తర్వాత నిజంగా కూడా ఆ రేంజ్కి రీచ్ అయ్యి మళ్ళీ సడన్గా ఇటు వచ్చినప్పుడు, అంటే మిగతా వాళ్ళ కెరీరు చూసుకుంటున్నప్పుడు మీ కెరీరు ఒక అటు కాదు, నౌ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ అని చెప్పలేని పరిస్థితి, ఎట్ ద సేమ్ టైం సెకండ్ లెవెల్ హీరోయిన్ అని చెప్పలేని పరిస్థితి. దీని గురించి ఎట్లా అనిపిస్తూ ఉంటుంది మీకు? నాకు ఫస్ట్ థింగ్ నెంబర్స్ లో ఇంట్రెస్ట్ ఎప్పుడు లేదు. ఇంట్రెస్ట్ అనేది కూడా నమ్మకం లేదు ఎక్కువ. నంబర్ సంగతి వదిలేయండి, టాప్ 1 2 3
ఎందుకంటే ఇవాళ ఎవరి మూవీ హిట్ అయితే వాళ్ళే నెంబర్ 1, నెక్స్ట్ వీక్ ఎవరి మూవీ హిట్ అయితే వాళ్ళే నెంబర్ 1. అలాగే ఉంది వీక్ వీక్ రేటింగ్లు మారిపోతాయి అన్నమాట. అంతే కదా. ఇప్పుడు ఈ వీక్ ఈ ఫ్రైడే ఏ హీరోయిన్ మూవీ రిలీజ్ అయిందో ఆ మూవీ హిట్ అయితే ఆ అమ్మాయి నెక్స్ట్ వీక్ నెంబర్ 1, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో హీరోయిన్ వస్తే ఈ అమ్మాయి నెంబర్ 2. సో అందుకే నాకు దాంట్లో ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. బట్ మీరు చెప్తున్నట్టు నేను ఎప్పుడు ఇండస్ట్రీ నుంచో లేకపోతే ఆడియన్స్ వ్యూ నుంచో బయటకు వెళ్ళిపోలేదు. వాళ్ళు అలా నెగ్లెక్ట్ చేసుకునేలాగా నా ఇండస్ట్రీ కెరీర్ నేను ఎప్పుడు పెట్టుకోవాలా. ఫస్ట్ థింగ్, ఇప్పుడు అంజలి హీరోయిన్ అంటే ఇప్పుడు నేను చేసిన హార్డ్లీ మీరు చూస్తే తెలుగులో నేను 3 సినిమాలు చేశాను. బట్ 3 సినిమాలకి వచ్చే క్రేజ్ అయితే మాత్రం ఇది కాదు. 3 సినిమాలకి ఒక హీరోయిన్ 3 సినిమాలు చేసింది, 10 సినిమాలు చేసిన హీరోయిన్స్ కూడా ఉన్నారు హూ కాంట్ రికగ్నైజ్. బట్ నా క్యారెక్టర్స్ నన్ను నిలబెడుతున్నాయి. బాగా ఎక్కువ వచ్చింది. యా, అదే నాకు కావాలి. ఐ డోంట్ వాంట్ ద టాప్ ఆర్ మిడిల్ ఆర్ సెంటర్. అదే నాకు అవసరం. నాకు కావాల్సింది ఎప్పుడు గుర్తుండాలి. ఇవాళ ఈ ఫ్రైడే గుర్తుంచుకుని నెక్స్ట్ ఫ్రైడే మర్చిపోయి అలా కాదు, ఎప్పుడు గుర్తుండాలి. అంజలి అంటే వెంటనే కనపడాలి ఫేస్, ఎప్పుడు గుర్తుండాలి. వెల్ నోన్ అండ్ రికగ్నైజేషన్ ఎక్కువ ఉండాలి. అది ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంది. లేకపోతే మీరు ఇలా నన్ను కూర్చోబెట్టి మాట్లాడరు ఫస్ట్ కదా. సో అనుభవంతో పాటు తెలివి కూడా వచ్చింది. తెలివి ఎప్పుడో ఉంది. ఉందా? తెలివి ఉంటే మరి ఎందుకు మోసపోయావు అన్నట్టు అంటారు. మళ్ళీ వెంట నా క్వశ్చన్ వస్తుంది. అది నమ్మకం ప్లస్ రిలేషన్షిప్. అదే నమ్మకం పోయింది. కానీ తర్వాత మీది ఏంటంటే కొంచెం రెబలియన్ క్యారెక్టరా? అంటే పర్సనల్ గా కొంచెం అంటే కమ్ వాట్ మే అంటే అంత ఫోర్స్ అనుకుంటున్నారా? అంటే చెప్తా. ఇప్పుడు తమిళ్లో డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అతను ఏంటి కలంజియనా, అతను సినిమా కంప్లీట్ చేస్తే కానీ వేరే సినిమా చేయకూడదని అడాప్టెడ్ రెజల్యూషన్ కదా, ఒక డైరెక్షన్ లాగా. బట్ దాన్ని ఫాలో కాలేదు కదా మీరు. ఎవరు వేయలేదు కదా, అసలు వేస్తే ఫాలో అవ్వాలి. ఎవరు వేయలే, ఇట్స్ టాక్. అంతేనా? అంతే. ఇప్పుడు ఒక అసోసియేషన్ ఒక యూనియన్ నా మీద ఒక ఆర్డర్ వేస్తే నేను ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నేను ఎంత రెబల్ అయినా కూడా లేదు నేను అంటే బయటపోమంటారు ఖచ్చితంగా. ఆబ్వియస్లీ అదే జరుగుతుంది. రూల్స్ ఫాలో అవ్వకపోతే నువ్వు ఎంత మెంబర్ అయినా కూడా అవ్వదు అక్కడ. అది ఊరికే గాసిప్. అది గాసిప్ కాకపోతే నేను అక్కడికి వెళ్ళి తమిళ మూవీ ఫస్ట్ షెడ్యూల్ వర్క్ చేసి రాలేను కదా. నేను చెన్నైలోనే వర్క్ చేశాను నా ఫస్ట్ షెడ్యూల్ మొన్నని. ఇట్స్ అ గాసిప్. అంతేనా? సో వాళ్ళు కన్సిడర్ చేశారు ఇష్యూని, కన్సిడర్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈవెన్ నాకు కూడా తెలియదు. కన్సిడర్ చేసినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకే తెలుసు ఎవరి వైపు న్యాయం ఉంది, ఎవరి వైపు కరెక్ట్ పర్సన్ అనేది వాళ్ళకే తెలుసు. దాని తర్వాత వాళ్ళు ఇంకా పట్టించుకున్నారు. నాకు తెలిసి మిగతాదంతా గాసిప్. వాళ్ళు కన్సిడర్ చేశారన్నంత వరకు నిజం. బికాస్ వాళ్ళు కన్సిడర్ చేశారంటే ఆబ్వియస్లీ ఏం జరిగింది మొత్తం హిస్టరీ తీసుకుని చూసుకుంటారు కదా. చూసుకున్నప్పుడు వాళ్ళకే తెలుస్తుంది. దట్స్ నాట్ ఏ వర్తీ కేసు అనేది వాళ్ళకే తెలుస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఆ సినిమా కంప్లీట్ అయిందా మరి అసలు? ఇంతకీ తమిళ మూవీ ఫస్ట్ షెడ్యూల్ చేసి వచ్చాను. నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ ఈ మూవీ అయిపోయిన తర్వాత మళ్ళీ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? ఇప్పుడు తమిళ్లో ఒక మూవీ చేస్తున్నాను. రైట్ నౌ కరెంట్ ప్రాజెక్ట్స్ తమిళ్లో ఒక మూవీ చేస్తున్నాను, కన్నడలో ఒక మూవీ చేస్తున్నాను, అండ్ తమిళ్లో ఇంకొక మూవీ సైన్ చేయబోతున్నాను, అండ్ తమిళ్లో ఇంకొక 2 మూవీస్ సైన్ చేయబోతున్నాను. తెలుగులో గీతాంజలి తర్వాత ఇక్కడ కూడా 2-3 స్క్రిప్ట్స్ విని పెట్టాను. గీతాంజలి తర్వాత సైన్ చేస్తాను. అది కరెక్టే. సైన్ ఏంటంటే ముందుగా మాట్లాడుకుంటారు కదా. మాట్లాడుకున్నా కానీ ఎవరిది చేస్తున్నాను అనేది నాకే ఫిక్స్ అవ్వలేదు. ఎందుకని? నేను చెప్పాను కదా నేను చూసిగా ఉంటాను అని. సో ఇప్పుడు సపోజ్ నాకు ఈ గీతాంజలి కూడా అలాగే జరిగింది. గీతాంజలి లాంటివే 2 స్క్రిప్ట్స్ విన్నాను నేను. సైమల్టేనియస్ గా 2 స్క్రిప్ట్స్ విన్నాను. 2 ఒకేలాంటి స్క్రిప్ట్ లైన్స్ లాగా అనిపించినాయి నాకు. సో చూస్ ద బెస్ట్ అన్నప్పుడు నేను కొన్ని రోజులు ఛాన్స్ తీసుకుని గీతాంజలి చూస్ చేసుకున్నాను. సో ఎప్పుడు గీతాంజలి మీరు చూస్ చేసుకున్నారా, మిమ్మల్ని వాళ్ళు చూస్ చేసుకున్నారా? వాళ్ళు ఫస్ట్ నన్ను చూస్ చేసుకున్నారా, తర్వాత నేను దాన్ని చూస్ చేసుకున్నాను. అంటే ఎందుకంటే ఛాయిస్ ఇవాళ రేపు డైరెక్టర్ల దగ్గర ఉంటుంది కదా. డైరెక్టర్ ఉంటుంది కానీ ఇక్కడ పోటీ ఏమో ఎక్కువ ఉంది హీరోయిన్ల దగ్గర నుంచి. కానీ ఈ మూవీకి ఫస్ట్ నుంచి వాళ్ళు కన్సిడర్ చేస్తూనే ఉన్నారు నన్ను. ఎందుకంటే ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్ మీన్స్ కొంచెం పర్ఫార్మెన్స్ బాగా మీన్స్ కరెక్ట్ గా ఆ క్యారెక్టర్ లో చేయగలిగే అమ్మాయి అయితే వాళ్ళకి సెట్ అవుతుంది. ఫస్ట్ నుంచి వాళ్ళు నేను ఫస్ట్ కోన గారు ఈ స్క్రిప్ట్ డెవలప్ చేయక ముందరన్నా కూడా స్క్రిప్ట్ విన్నాను నేను. డైరెక్టర్ వాజ్ నేను చేయాలి అని.
తర్వాత కోనగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కోనగారు ఆబ్వియస్లీ రైట్ చాయిస్, అంజలి తప్పితే ఇంకెవరు చేయొద్దు బాగోదు అని చెప్పి మళ్ళీ అది నా దగ్గరికి వచ్చి, సో ఆ తర్వాత మళ్ళీ దాన్ని రీకన్సిడర్ చేసి మళ్ళీ మూవీ చూసాను. సీత క్యారెక్టర్ ఎట్లా వచ్చింది మీకు? సీత క్యారెక్టర్ జర్నీ మూవీ చూసి వచ్చింది. జర్నీ మూవీ చూసా. జర్నీ మూవీలో నా పర్ఫార్మెన్స్ నచ్చి అప్పటికే ఆ క్యారెక్టర్ చాలా మంది టాప్ హీరోయిన్స్, మీరు చెప్పిన టాప్ హీరోయిన్స్ అందరినీ కన్సిడర్ చేశారు, బట్ దే వర్ నాట్ హ్యాపీ విత్. ఆ సినిమాతో మీరు టాప్ హీరోయిన్ అయిపోయారు. సో నాకు ఫస్ట్ అర్థం అవ్వాల, వెంకటేష్ మహేష్ బాబు హీరోలా, దాంట్లో నన్ను హీరోయినా ఎలా నాకు అర్థం అవ్వాల ఫస్ట్. అది కూడా టైటిల్ రోల్ నాకు అర్థం అవ్వాల చాలాసేపు. సరే ఓకే స్క్రిప్ట్ విందాం అని చెప్పి మళ్ళీ హైదరాబాద్ వచ్చి స్క్రిప్ట్ విన్నా. స్క్రిప్ట్ వింటే బ్యూటిఫుల్ స్క్రిప్ట్, అసలు ఎవరు అందుకు చేయనన్నారో లేకపోతే వీళ్ళు చేయనని నాకు ఆ బిహైండ్ స్టోరీ నాకు అసలు ఇప్పటి వరకు తెలియదు నిజంగా. బట్ ఐ ఇమీడియట్లీ సెడ్ ఓకే, బికాస్ నేను చెప్పాను కదా నాకు అనిపిస్తుంది అది బాగుంటుంది అని అనిపిస్తుంది అని. క్యారెక్టరైజేషన్ నాకు ఎక్కువ అందులో నాకు ఎక్కువ ఉంది టాలెంట్. సిక్స్త్ సెన్స్ అని కాదు, నాకు అది వర్కౌట్ అవుతుందా లేదా క్యారెక్టర్ అనేది నాకు తడుతుంది మైండ్ లో. సో నాకు అనిపించింది, నాకు విన్న వెంటనే అనిపించింది బాగుంటుంది అని, సో వెంటనే చేశాను నేను. సో ఆ సినిమా వల్ల వచ్చింది అనమాట, జర్నీ వల్ల ఇది వచ్చింది. జర్నీ రిలీజ్ అయిన తర్వాత డబ్బింగ్. అవును అదే కదా, చాలా మందికి ఇప్పటి వరకు జర్నీ డబ్బింగ్ అని తెలియదు. చాలా మంది డైరెక్ట్ మూవీ అనుకుంటున్నారు. నాతోటి మాట్లాడిన ఫ్యాన్స్ లో చాలా మంది హాఫ్ ఆఫ్ ద ఫ్యాన్స్ అనుకుంటున్నారు డైరెక్ట్ తెలుగు మూవీ అనుకుంటున్నారు. అవునా? ఎందుకంటే డబ్బింగ్ కూడా అలాగే చెప్పి నేనే డబ్బింగ్ చెప్పాను ఆ మూవీకి. అవునా? ఓకే. మీ సినిమాలకు మీరే చెప్తారా డబ్బింగ్? నేనే చెప్తాను, నా ఫస్ట్ మూవీ నుంచి నేనే చెప్తాను.